హలో అండి. ఎగ్ చీజీ బ్రోకలీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా చిన్నగా కట్ చేసుకున్న బ్రోకలీని వాటర్లో వేసుకొని ఒక స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి బటర్ వేసుకొని బటర్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు అలాగే అర స్పూన్ దాకా పెప్పర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకున్న బ్రోకలీ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ కూడా ఇందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 5 to 7 minutes పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో 3 ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక కలపకుండా ఒక 2 minutes పాటు అలాగే వదిలేసి తర్వాత కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి ఎగ్స్ మీద. 2 minutes తర్వాత మంచిగా కలిపేసుకోండి. మొత్తం కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకొని కొంచెం గరం మసాలా అంటే 1/2 స్పూన్ దాకా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి 1.5 దాకా చీజ్ క్యూబ్ని ఇలా తురుముకున్నాను. తురుముకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు అలాగే వదిలేసి తర్వాత మూత తీసి చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి. వేడిగానే బాగుంటుంది, చల్లారితే అంత బాగోదు. ట్రై చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది బ్రోకలీ తినడం వల్ల. చాలా ఈజీ రెసిపీ కూడా. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్లా కూడా పిల్లలకి పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.